వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందులో కూడా ఫాలో అయినట్లయితే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ రోజు వీడియోలో మనం ఎస్ఎస్సి నుండి విడుదలైన జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వివరాలు అయితే చూద్దాం. రీసెంట్గా ssc.government.in అఫీషియల్ వెబ్సైట్లో సెప్టెంబర్ 5వ తారీఖున ఈవినింగ్ మనకి నోటిఫికేషన్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఇక నోటిఫికేషన్ వివరాలకు వెళ్ళినట్లయితే దీనికి ఆన్లైన్లో అప్లై చేయడానికి సెప్టెంబర్ 5వ తారీఖు నుండి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 14వ తారీఖు అనేది అప్లై చేయడానికి అయితే చివరి తేదీ. అక్టోబర్ 14 చివరి తేదీ కదా అని చెప్పి లాస్ట్ డేట్ దాకా ఎస్ఎస్సి ఎప్పుడు కూడా వెయిట్ చేయకని మీకు చాలా సార్లు ప్రతి నోటిఫికేషన్ చెప్పేటప్పుడు చెప్తూ ఉంటాను. ఎస్ఎస్సిలో సర్వర్ ఇష్యూస్ అనేవి ఉంటాయి కాబట్టి వీలైనంత త్వరగా అప్లై చేసే ప్రయత్నం చేయండి. అప్లై చేసేటప్పుడు మీకు ఇబ్బందులు ఎదురైతే కనుక ఎర్లీ మార్నింగ్ లేదా మిడ్ నైట్ అయితే అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. దీనికి సంబంధించిన టెంటివ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ జనవరి లేదా ఫిబ్రవరి 2025 అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, వివరాలకు వెళ్ళట్లయితే మనకి 13 రీజనల్ లాంగ్వేజెస్ లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అంటే మనకి తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఎగ్జామినేషన్ పేపర్ అయితే ఉంటుంది. పేపర్ ఆన్లైన్ మోడ్ లో అయితే కండక్ట్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కూడా నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ తర్వాత అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, పే స్కేల్ వచ్చేసరికి 18,000 నుండి 56,900 దాకా ఉంటుంది. మనకి వీటికి అలవెన్సెస్ అవి కూడా యాడ్ అయిన తర్వాత మీకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఖాళీలు వచ్చేసరికి ప్రస్తుతానికి మనకి చూసుకున్నట్లయితే 39,481 ఖాళీలు అయితే ఉన్నాయి. కానీ ఎస్ఎస్సి నోటిఫికేషన్ ఇలా లాస్ట్ టైం ఇచ్చిన ప్రతిసారి కూడా తర్వాత వేకెన్సీని పెంచుతూ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇదే ఫైనల్ అని చెప్పి ఫిక్స్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి వేకెన్సీస్ అనేవి మనకి ఫర్దర్ గా పెరిగే ఛాన్సెస్ కూడా చాలా అయితే ఉండడం జరిగింది. దీంట్లో మేల్ కి 35,612, ఫీమేల్ కి మనకి 3,869 ఖాళీలు అయితే ఉన్నాయి. దీంట్లో మనకి బిఎస్ఎఫ్, సిఏఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్, ఎన్సిబి ఈ విధంగా సబ్ డివిజన్స్ కింద డివైడ్ చేస్తారో. మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వీటిలో మీరు ఖాళీలను బట్టి లేదా మీకు వర్క్ నేచర్ని బట్టి ఎక్కడెక్కడ పోస్టింగ్ అనేది వస్తుంది, దాన్ని బట్టి మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ అని చెప్పి దాన్ని బట్టి మీరు అప్లై చేసేటప్పుడు వీటిలో ప్రిఫరెన్స్ అనేది అయితే ఇచ్చుకోవచ్చు. ఓకే, సో దాన్ని బట్టి మీరు అప్లై చేసేటప్పుడు ఖాళీలను బట్టి అలాగే పోస్టింగ్ వాటిని బట్టి ఇతర వివరాలను బట్టి మనకి వర్క్ నేచర్ని బట్టి ఇలాంటివన్నీ కూడా చూసుకుని మీరు దాన్ని బట్టి మీరైతే ప్రిఫరెన్స్ అనేది అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు అప్లై చేయడానికి 18 నుండి 23 సంవత్సరాల ఏజ్ ఉండాలి. ఏజ్ అనేది 1/1/2025 నాటికి అయితే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి అదనంగా 5 అంటే 23+5, ఓబీసీ నాన్ క్రిమినల్కి 23+3 దాకా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక, సో మీరు ఎవరైనా చిల్డ్రన్ ఉన్న అటువంటి వాళ్ళకైతే సపరేట్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. నార్మల్ క్యాండిడేట్స్ మాత్రం ఇప్పుడు చెప్పిన ఏదైతే ఉందో అదే ఏజ్ అనేది అయితే ఫాలో అవ్వాలి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా 1/1/2025 నాటికి 10వ తరగతి 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది మీకు కలిగి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మీకు ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉంటే, ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 5%, బి ఉంటే 3%, ఏ ఉంటే 2% అనేది అయితే మీకు బోనస్ మార్కులు అయితే యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎన్సీసీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, సర్టిఫికేట్స్ ఉంటే కనుక మీరు అప్లై చేసేటప్పుడు అడిగితే కనుక వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయండి. ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, అలాగే సిలబస్కి సంబంధించిన వీడియోస్ కూడా సపరేట్గా అయితే అప్లోడ్ చేస్తాను. అలాగే అప్లై చేయడానికి మీకు ₹100 ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాలి. మహిళా అభ్యర్థులు, ఉమెన్ క్యాండిడేట్స్, అలాగే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేస్తే సరిపోతుంది. మిగతా వాళ్ళు మాత్రం అన్రిజర్వ్, బీసీలో ఉన్న మేల్ క్యాండిడేట్స్ మాత్రం, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రం ₹100 మనకి ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. మీకు ఎస్ఎస్సిలో మంచి విషయం ఏంటంటే ఎగ్జామినేషన్ ఫీజు తక్కువ ఉంటుంది, చాలా వాళ్ళకు ఆ ఫీజు కూడా ఉండదు. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా వీలైనంత దగ్గరగానే అలాట్ చేస్తూ ఉంటారు. మీకు ఎగ్జామ్ సెంటర్ చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, అలాగే మనకి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మీకు సదరన్ రీజియన్కి సంబంధించి అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో 80 ప్రశ్నలు అయితే అడుగుతారో. మీకు 2 మార్కులు అయితే ప్రతి ప్రశ్నకి మనకి మార్కులు అయితే కేటాయిస్తారు. 60 నిమిషాల పాటు పరీక్షా సమయం ఉంటుంది.
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద 20 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ మీద 20 ప్రశ్నలు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ మీద 20 ప్రశ్నలు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 20 ప్రశ్నలు అయితే ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు కాబట్టి 40, 40, 40, 40 అయితే మీకు మార్కులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకే, టోటల్ గా మనకి క్వశ్చన్స్ అయితే మాత్రం 80 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. పేపర్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, తెలుగులో కూడా ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది 0.25 అయితే ఉంటుంది. ఓకే, మీకు రీజనింగ్ లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, జనరల్ అవేర్నెస్ లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, మనకి మ్యాథమెటిక్స్ లో ఏం అడుగుతారు, ఇంగ్లీష్ లో ఏం అడుగుతారు, ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలన్నది కూడా కింద డీటెయిల్ గా ఇచ్చారు. మనం సిలబస్ వీడియోలో వీటికి సంబంధించి మరింత డీటెయిల్ గా అయితే డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో మీకు 5 కిలోమీటర్ల రేస్ అనేది మేల్ క్యాండిడేట్స్ కి 24 మినిట్స్ లో కంప్లీట్ చేయాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే కనుక 1.6 కిలోమీటర్స్ ని 8.5 మినిట్స్ లో అయితే మీరు కంప్లీట్ చేయాలి. లడాక్ రీజియన్ వాళ్ళకి అయితే సపరేట్ రేస్ అయితే ఉంటుంది. ఇది మనకి ఎవరు ఉండరు కాబట్టి మోస్ట్లీ లడాక్ దీని గురించి చెప్పట్లేదు. మెయిన్ అందరికీ కూడా ఇక్కడ మనం చెప్పుకున్నది మాత్రమే ఉంటుంది. మేల్ కి 5 కిలోమీటర్ 24 మినిట్స్, ఫీమేల్ కి 1.6 కిలోమీటర్ 8.5 మినిట్స్ అయితే ఉంటుంది. ఓకే, అలాగే మీకు స్టాండర్డ్స్ అనేవి చూసుకున్నట్లయితే మేల్ కి 170 సెంటీమీటర్ల హైట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఫీమేల్ కి 157 ఉండాలి. ఎందుకంటే ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ మాత్రం అయితే ఉండకూడదు. ఎస్టీ వాళ్ళకి మాత్రం రిలాక్సేషన్ ఉంటుంది. మేల్ కి 162.5, ఫీమేల్ కి 150, కేవలం ఎస్టీకి మాత్రమే. ఎస్సీకి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్ కి మిగతా ఎవరికి కూడా హైట్ లో రిలాక్సేషన్ అనేది అయితే ఉండదు. చెస్ట్ అనేది 80, ఎక్స్పాన్షన్ లో 5 ఉండాలి. ఎస్టీ వాళ్ళు అయితే 76 అన్ఎక్స్పాండెడ్, 5 సెంటీమీటర్ ఎక్స్పాండెడ్ లో మీకు అయితే ఉండాలి. హైట్ కి తగ్గ వెయిట్ అయితే మీకు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకే, ఎలా అప్లై చేయాలి దాని మీద కూడా సపరేట్ గా వీడియో చేస్తాను. మీకు నోటిఫికేషన్ కూడా ఎలా అప్లై చేయాలని డీటెయిల్స్ ఉంటాయి. సిగ్నేచర్ అనేది ఈ విధంగా ఉండాలని చెప్తున్నారు. సో నీట్ గా విజిబుల్ అయ్యే విధంగా వైట్ పేపర్ మీద ఇక్కడ కింద ఇచ్చిన వాటి విధంగా ఉన్నట్లయితే మనకి కనబడకుండా సరిగ్గా లేదా హారిజాంటల్ కి రిలేటెడ్ గా అడ్డంగా ఉంటే కనుక ఇలా మనకి ఇలా అడ్డంగా ఉండకుండా నిలువుగా ఉండడం కానీ, లేదా ప్రాపర్ గా విజిబుల్ గా లేకపోవడం కానీ, చిన్నగా ఉండడం కానీ, ఇక్కడ మీకు కొన్ని శాంపిల్స్ అయితే ఇచ్చారు. ఇలా కనుక మీ సిగ్నేచర్ అయితే ఉన్నట్లయితే కనుక రిజెక్ట్ అయితే అవుతుంది. కాబట్టి సిగ్నేచర్ అనేది ప్రాపర్ గా అయితే చూసుకోండి. అలాగే ఫోటో దిగేటప్పుడు మీకు వితౌట్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్. ఓకే, మీకు ఎటువంటి కారణాల వల్ల ఫోటో రిజెక్ట్ అవుతుందంటే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల, లేదా మీరు క్యాప్ పెట్టుకోవడం వల్ల, లేదా మీకు వితౌట్ షర్ట్స్ కానీ ఫోటో దిగినట్లయితే కనుక, లేదా బ్రైట్ లైట్ అనేది ప్రాపర్ లైటింగ్ లేకపోయినా, ఫోటో బ్లర్ గా ఉన్నా, ఇలాంటి కారణాల వల్ల మీ ఫోటో అనేది అయితే రిజెక్ట్ అయితే అవుతుందని చెప్తున్నారు. ఫోటో అనేది క్లియర్ గా ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఇక్కడ కింద మీకు కొన్ని శాంపిల్స్ ఇచ్చారు కదా, ఇందులో ఏదో ఒక విధంగా మీకు స్పెట్స్ పెట్టుకుని కానీ, క్యాప్ పెట్టుకుని కానీ, లేదా ప్రాపర్ గా ఫేస్ అనేది స్ట్రైట్ గా లేకుండా వంకర్ టింకర్ గా ఉన్న, ప్రాపర్ లైటింగ్ లేకపోయినా, ఇలాంటి ఫొటోస్ కూడా రిజెక్ట్ అయితే అవుతాయని చెప్పి అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ప్రాపర్ గా ఫోటో సిగ్నేచర్ విషయంలో, అప్లై చేసే విషయంలో మీరు ప్రాపర్ గా మిస్టేక్స్ లేకుండా అప్లై అయితే చేయండి. ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ అనేది, అలాగే మీకు సిలబస్ మీద డీటెయిల్ గా కూడా సపరేట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ ఎస్ఎస్సి కొత్త వెబ్సైట్ ssc.government.in వెబ్సైట్ లో రీసెంట్ గా మీరు ఏదైనా ఎంటీఎస్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, సిజిఎల్ కానీ, జేఈ కానీ ఏదైనా రీసెంట్ గా అప్లై చేసి ఉంటే కొత్త వెబ్సైట్ లో ఆల్రెడీ మీ దగ్గర లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ లాగిన్ మీద క్లిక్ చేసి మీ దగ్గర ఒక రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే ఉంటుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయిపోయి మీకు అప్లై దగ్గర మీరు ఎస్ఎస్సి జీడీని అయితే సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్ గా అప్లై అయితే చేసేయచ్చు. లేదు ఇప్పటిదాకా నేను ssc.government.in వెబ్సైట్ లో ఒక్కటి కూడా అప్లై చేయలేదు, ఇప్పుడే ఫ్రెష్ గా అప్లై చేస్తున్నాను అనుకుంటే కనుక ఇక్కడ పక్కన రిజిస్టర్ నౌ అని ఉంది కదా, మీరు లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కింద న్యూ యూజర్ రిజిస్టర్ నౌ అని ఉంటుంది. ఆ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేసి మీరు స్టార్టింగ్ నుండి కూడా అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీ అప్లికేషన్ డీటెయిల్స్ కానీ, మీ నేమ్, ఇవన్నీ కూడా స్టార్టింగ్ నుండి ఏవైతే అడిగారో అవన్నీ కూడా కంప్లీట్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. తర్వాత మీరు పాస్వర్డ్ అవి చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ లాగిన్ దగ్గరికి వెళ్ళి లాగిన్ అయ్యి మీరైతే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. మీకు క్లారిటీగా అన్ని అర్థమైనాయి అనుకుంటున్నాను. ఎలా అప్లై చేయాలన్నది స్టెప్ బై స్టెప్, అలాగే సిలబస్ మీద కూడా సపరేట్ వీడియో చేస్తాను. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే మరింత క్లారిటీ అయితే వస్తుంది. ఇది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కి సంబంధించిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు అనేవి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అనేది చేసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఓకే, ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.